వస్తావురా రాముడు. అలాగే బాబాయ్. అది కదా మాయా, నీకు దండంరా బాబు. నువ్వు పోనీరా బాబు. మాయా నువ్వు పోనీరా. బా 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 వాళ్ళు ఈది చివరి దాకా వెళ్ళిదాకుంటే బాగుంటదేమో. రేయ్ నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? లోపల పని అయిందో లేదో. పనా? ఏం పని? పని ఫంక్షన్ పనులని నేనే చూస్తాను కదా బావా. పనులు అన్ని అయినా చూస్తున్నావులే, పద. పంతులు గారు మంత్రాలు చదవాలి, తొందరగా రండి. ఏంటమ్మా, ఇందాక చదివాను కదా. జరగని అన్నప్రాసనకి చదివారు. ఏమిటి, అన్నప్రాసన జరగలేదా? గట్టిగా రోకండి, రండి. అది కాదమ్మా, అది పంతులు గారు, అమ్మా. రండి. అక్క అయ్యిందా? అవ్వడం ఏంట్రా? అంటే పొద్దునుంచి తలపడి వచ్చేస్తున్నాను. కాఫీ పెట్టమని అక్కనే. కాఫీ పెట్టడం అయ్యిందో లేదు. ఇలా బయట నుంచి గాడిదలు అరవడం ఎందుకు? లోపలికి వెళ్తున్నాం కదా. రండి పంతులు గారు. వస్తున్నానమ్మా. రండి రండి. ఇది వేసుకుని ఎక్కి మంత్రాలు చదవాలి. అలాగేనమ్మా. తొందరగా ఎక్కండి పంతులు గారు. బయటికి శబ్దం రాకుండా మంత్రాలు చదవండి. అమ్మా, ఈ విషయం అయ్యగారికి తెలిసిందనుకోండి, వేరే పంతుల్ని పిలిపించి నా తద్దినం పెట్టిస్తారు. తొందరగా కానివయ్యా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్ఠతి దీర్ఘాయుష్మాన్ భవ. అవతల పని అయిందో లేదో తెలీదు. యువతలు ఎలా ఆపాలో తెలియట్లేదు. ఏంట్రా? ఓ చిన్న పంచాయతీ ఉంది బా. మళ్ళీ ఏమైంది? ఒరే భద్రం, ఆ కుర్చీలు అక్కడ వెళ్ళారా? అవి చెప్పండి. ఈడి మధ్య బాగా ఎక్స్ట్రా చేస్తున్నాడు బా. అయ్యి బాబాయ్ నేనేం చేశానండి? వీడికి ఇచ్చే డబ్బులకి చెప్పేది అక్కడికే పొందట్లేదు బా. అయ్యి బాబాయ్ లెక్కల్లో నేను చాలా కరెక్ట్ అండి. నువ్వు ఎంత కరెస్టో నేను ఇప్పుడే తేలుతాను రా. దీనికి లెక్క చెప్పరా? రేయ్ ఇది ఎప్పుడు తేలుతురా? తేలిపోతుంది బా 2 నిమిషాలు. సరే సరే, మీరు చూసుకోండి. నాకు బావా, నువ్వు వెళ్తే అక్కడ పని అవ్వాలి కదా. పనేంట్రా? నన్ను ఇంక ప్రశ్నించక బావా, నాకు ఇంక ఓపిక లేదు. ఈ పంచాయతీ చూసి వెళ్ళిపోబా. నువ్వు చెప్పరా? అమ్మా, అన్నప్రాసన కానివ్వండి. అమ్మా, త్వరగా కానివ్వండి అమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, వంశాభివృద్ధి రస్తు, గోత్రాభివృద్ధి రస్తు. అన్నప్రాసన తన చేత్తో చెయ్యనిదే అన్నం ముట్టుకోనని పట్టుబట్టి మరీ ఎదురు చూసింది. ఇదంతా జానకి పుణ్యం. సుబ్బు, నీ చేత అన్నప్రాసన చేయించందే మనశ్శాంతి లేదంటూ ప్రయత్నించి విజయం సాధించింది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అదండి లెక్క. రేయ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదరా? ఆయన తప్పుడు లెక్కల గురించి మీ బామ్మర్ది గారు చెప్పాలండి. జీవితంలో ఇదొక వెలితిలా ఉండిపోతుందేమో అనుకున్నాను. ఇంత ఆనందాన్ని పొందుతాననుకోలేదు వదినా. సరే సరే, ఇక మీరు వెళ్ళి భోంచేయండి. ఒక్క నిమిషం. ఏమైంది? శ్రీధరు, బామ్మగారు. బాబును సుభద్రకిచ్చి 2 నిమిషాలు నువ్వు లోపలికి వెళ్ళ. అలాగేనండి. పంతులు గారు, ఇక మీరు వెళ్ళండి. ఏడోకే చూడు బామ్మ పాప. బామ్మ, ఎందుకు ఆపారు? ఒరే ముని మనవడా, ఈ ఇద్దరిలో మా చెట్టుకు పూసిన పువ్వెవరో నువ్వే చెప్పరా. బామ్మ, ఈ టైంలో ఏంటిది? కనీసం వీడైనా నా ముని మనవరాలెవరో చెప్తాడని చిన్న ఆశ. ఒరే పట్టుకోరా మనవడా. అమ్మ దొంగ,
వెంకటేశ్వర్లు అని పేరు పెట్టుకున్నందుకు సార్థకం చేసుకున్నాడు. ఒక్కదాన్నిచ్చి చేద్దాం అనుకున్నాను, వీడు 2 చేతుల్ని పట్టుకున్నాడే. ఈ బావామరదళ్ల మధ్య ఏం జరుగుతుందో నీకే తెలియాలి స్వామి. ఆయన వచ్చే టైం అయింది, పదండి వెళ్దాం. సుభద్ర నువ్వు వెళ్ళు. ఆ, వదిన ఆ. వెళ్ళొస్తాను. దొంగలందరం దొరికిపోయాం. ఎక్కడికి వెళ్ళారు? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాను. మేము ముసల్ది మొత్తం చెప్పేటట్టుంది. నేను చెప్తాను బామ్మ. అక్క బలి బ్రేక్ అయ్యింది. అందరి కళ్ళు పడుంటాయని పిల్లలకి పెరట్లో దిష్టి తీయడానికి తీసుకెళ్ళామండి. మంచి పని చేశారు. అవునవును, మంచి పని చేశారు. సరే సరే, పిల్లలు అలసిపోయారు, లోపల తీసుకెళ్లి పడుకోబెట్టండి. ఆ, యారా ఇంకా డెకరేషన్ చేస్తానవా? త్వరగా కానీ. ఎండ చిట్టుబాబు గారు మీరు వచ్చేయండి. నువ్వేంటే దెయ్యం చూపు చూస్తున్నావు? త్వరగా కట్టు పూలు. అక్క అక్క అక్క, ఏంట్రా? ఇదిగో గుడి దగ్గర అన్ని పనులు పూర్తి అయిపోయి పంతులు రెడీ పురమని చేయను. నా మేనగోళ్ళిద్దరు రెడీ అయిపోయారు కదా, అది కొత్త బట్టలు వేసావా? వేసే ఉంటావులే. ఇంతకీ బాగా ఎక్కడా? ఎక్కడే ఉన్నానరా ఎదవా? నేను అడిగింది బావనండి, బామన కాదు. ఏడ్సేవలే గాని ఏంటి ఇల్లంతా అలంకరిస్తున్నారు? మీ పెళ్లి రోజని. పెళ్లి రోజున ఇల్లంతా అలంకరించడం దేనికి? మంచం అలంకరించాలి గాని. మీరు మామూలు కాదండి బాబా, మొదట టెంక. ఒరే చిట్టి, నువ్వు ఆగరా. నువ్వు చెప్పవే. ఈ రోజు మీ ముని మనవరాలు పుట్టినరోజు, మర్చిపోయావా? పుట్టినరోజును మర్చిపోతానేమో కాని పుట్టిన ఆ రోజును మాత్రం మర్చిపోనే. అవును, ఆ రోజును నేను మర్చిపోను. ఆ నువ్వెందుకు మర్చిపోవు? నాకంతా తెలుసు. ఏం తెలుసురా? మీరు బావ దగ్గర దాచిన నిజం నాకు తెలుసు. ఏ నిజంరా? ఆ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. ఏం రహస్యం తెలుసో చెప్పరా? ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఆ రోజు బావ స్టేషన్ లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు సుభద్రదిన నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయాన్ని మీరు బావ దగ్గర దాచారని నాకు తెలుసు. నీకు తెలిసిందదా? అవునక్క. నేను ఇంకా హాస్పిటల్లో జరిగింది తెలుసని అనుకుంటున్నాను రా. బామ్మ, హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పండి. ఆ, అదా ఆ, ఏం జరిగిందో చెప్పరేంటండి? చెప్పడానికి ఏముందిరా, పిల్లలు పుట్టారు అంతే. అక్క నాకు డౌటే. ఏంట్రా? హాస్పిటల్లో పనిచేసే మన రామకృష్ణ గారు చెప్పిన దాని ప్రకారం అయితే పుట్టింది ఒక బిడ్డ. మరి బావ నేను వచ్చేసరికి ఇద్దరు ఎలాగున్నారా? ఆ సంగతి అవతల పెట్టరా. ఆ ఇద్దరులో మన ఇంటి ప్రింట్ ఎవరో తెలియాలిగా. ప్రింట్ ఏంటి? అదే అదే. బామ్మగారు, మీరేదేదో మాట్లాడుతున్నారు. ఈ ముసలావిడ మాటల్లో ఏదో తిరగసుందక్క. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఏంటి అని అడుగుతున్నాను. అంటే ఆ రోజు బామ్మ, నోరు అదుపులో పెట్టుకోండి. ఏదో చెప్తున్నారు కదా, చెప్పనవే. వయసు అయిపోతున్న చాదస్తంతో ఏదేదో మాట్లాడుతుందిరా, నువ్వేం పట్టించుకోకు. అయ్య బాబా అక్క, ఈవిడ అందరిలాంటి ఆవిడ కాదు. ఇదిగా ఈ వయసులో కూడా సెన్సార్ దొరకని మాటలు చాలా మాట్లాడద్దు ఈవిడి. జానకి, బా బావ గుడి దగ్గర రేయ్, పొద్దులు కదా. ఆగరా. పిల్లలెక్కడా? నాన్నా, బంగారు తల్లులు.
బంగారు తల్లిద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్రెడీ పొద్దున్నే చెప్పారు కదా నాన్న. నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తూనే ఉంటుంది. బంగారు తల్లి ఎంత బాగా చెప్పిందో. ఎవరు బంగారమో ఎవరు ఇనుమో నాకు అస్సలు అర్థం కావటం లేదు. అసలేంటి నీ బాధ? వీళ్ళు పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో తేడాలు చూపిస్తూ మాట్లాడతావేంటి? నాకు ఏదో అనుమానంగా ఉంది బా. ఏమండి, మీరు బామ్మ మాటలు పట్టించుకోకండి. చిట్టి తల్లులు, మీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? ఏంటో తెచ్చారు? రే భద్రం, ఒరే భద్రం, భద్రం బాగా పిలుస్తున్నాడా? పోతున్నానండి. ఇది నీకు, ఇది నీకు. థ్యాంక్ యూ నాన్న. నాన్న, నాకు అది కావాలి. ఇది అక్క కోసం తెచ్చానమ్మా. అక్కెవరో చెల్లెవరో ఎవరికి తెలుసురా? ఏమే జనకి, నీకేమన్నా తెలుసా? అప్పుడు నేను స్పృహలో లేను కదండి. నాకెలా తెలుస్తుంది? ఓసారి హాస్పిటల్ కూడా అడిగితే తెలిసిపోద్దేమో. ఏంట్రా అడిగేది? అప్పుడు హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. 7 సంవత్సరాలుగా ఈ చిట్టి తల్లిని పెద్ద కూతురిగా, ఈ చిన్నారి తల్లిని చిన్న కూతురిగా భావిస్తున్నాం. ఈ జన్మ ముగిసేంత వరకు అలాగే అనుకుందాం. జానకి, గుడికి బయలుదేరదామా? ఒక్క 10 నిమిషాలైతే పాయసం రెడీ అయిపోతుందండి. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. అయ్యో బాబాయ్, బావ మర్చిపోయాను. పొద్దున్న కోటేశ్వరరావు నీతో ఏదో పనుందని వచ్చాడు. జానకి, నేను మాట్లాడొస్తాను, మీరు తొందరగా రెడీ అవ్వండి. అలాగేనండి. తల్లులు ఆడుకోండి. పదబా. మీ వల్ల నాకు దినదిన గండంగా ఉంది. అయితే నన్ను పైకి పొమ్మంటావా ఏంటే? జాగ్రత్తగా ఉండమంటున్నాను. ఓయ్ పిల్లలు, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. బుర్ర తినకే ముసలి. ఆ? దాని గురించి నీకు తెలిసిందే కదా చేచి, ఫీల్ అవ్వకు. పద్ధతిగా ఉండే ఇది ఈ వంశపు వారసురాలా? నాలాగా చిరుబురులాడే ఇది వారసురాలా? ఈ లెక్క ఎప్పటికి తేలుతుందో స్వామి. రాముడు కౌసల్య కుమారుడు. రాముడు మంచి గుణవంతుడు. ఈ రోజు నా మేనకోడళ్ళిద్దరు పుట్టినరోజు. శుభాకాంక్షలు ఎలా చెప్పాలి? అమ్మా, అమ్మా ఇట్రా. రాముడు దేవుడని, రాముళ్లాంటి గుణం బుద్ధి అందరికి ఉండాలని అంటారు కదా. మరి దేవుడు ఆ అడవులకు ఎందుకెళ్ళాడమ్మా? చెప్పమ్మా. అమ్మా, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. రాముడికి అడవులకు వెళ్ళడం ఇష్టమా? పికాక్స్ బర్డ్స్ ఉంటాయంట కదా అక్కడ. మరెందుకు వెళ్ళాడమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. అసలు నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు అమ్మ మౌనవ్రతం చేస్తుంది కదా, అందుకే మాట్లాడటం లేదు. ఓహో, అదా విషయం. నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పనా? చెప్పండి నాన్న. మీ అమ్మ చేసే సైగల్ని కథగా మలిచి చెప్తాను. సుభద్ర, ఇందాక నీ కొడుకు ఏం చెప్పాలనుకున్నావో ఇప్పుడు చెప్పు.
పట్టాభిషేక సమయాన కైకేయి మందర మాటలు విని ఒక యుద్ధంలో భర్త దశరథుడు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసి తన కుమారుడు భరతుడే అయోధ్యరాజు కావాలని కాంక్షించింది. మాతృప్రేమను అనురాగాన్ని పంచిన తల్లిలాంటి కైకేయి కోరిన కోరిక కోసం రాముడు రాజ్యాన్ని కాదని కారడవులకు బయలుదేరాడు. ఇందాక నేను అర్థం చేసుకోలేదు గాని అమ్మ ఎంత బాగా చెప్పిందో. అమ్మ మాటకి అంత గౌరవం ఇచ్చిన రాముడు చాలా గొప్పవాడమ్మా. నాన్న అమ్మేమంటుంది? రేపెప్పుడైనా అమ్మ నీకేదైనా చెప్తే నువ్వు కూడా రాముడిలానే వినాలని అంటుంది. అమ్మా నీ మాట నేను తప్పకుండా వింటా. నువ్వు వెళ్ళి చదువుకోనన్నా. సుభద్ర, ఈ రోజు వరకు ఇద్దరి పిల్లల్ని రెండు కళ్ళలా చూసుకుంటున్న మీ అన్నయ్యకు రేపటి రోజున అందులో ఒకరు తన బిడ్డ కాదని తెలియకూడదని ప్రతి ఏటా మీ మేనకోడళ్ల పుట్టినరోజున నువ్వు మనువ్రతం చేస్తున్నావు. కానీ ఏదో ఒకరోజు నిజం తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది సుభద్ర. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నిజం ఎప్పటికీ తెలియనివ్వమండి. ఒక్కసారి తీర్పు చెప్పిన తర్వాత గీత దాటిన మాట ధిక్కరించిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నా మాటగా మీ తమ్ముడితో చెప్పండి. అలాగే అయ్యా. గతంలో రాసుకున్న వీరునామా పేపర్స్ పట్టుకుని వచ్చి నన్ను కలవమని చెప్పు. వాడి చంప పగలగొట్టి సమాధానం చెప్తాను. ఈ మాట కూడా అన్నానయ్యా. దస్తావేజులు బ్యాంకులో ఉన్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకురావడం కుదరదన్నాడు. అంత పొగరు పట్టిందా వాడికి? తోలు ఒలిచేస్తానని చెప్పు. ఆ ఇంటిని ఎడపడితేనే బావ తట్టుకోలేడు. ఇప్పుడు ఏకంగా సీరపడింది. బావ చూడకుండా అడ్డుపడాలి. ఈసారి కూడా మాట వినకపోతే ఊరు నుంచి వెళ్లేయడమే తగిన శాస్త్రవుతుంది.